మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, 2026 జనవరి మాసం విశేషంగా సింహరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది? ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ఈ 2026 సంవత్సరం జనవరి నెలలో సింహరాశి వారికి పట్టిన పీడ పోతుంది. ఎందువలనంటే పాపం ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా శుక్రం మూఢం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి అందరికీ కూడా ఇంకా వదలలేదు. దగ్గర 15 రోజులు ఏడిపించేసింది. రొంప, జలుబు, కరోనా వ్యవహారంలాగా వచ్చేసింది. అయితే ఇక్కడ ఇండియన్స్లో పర్వాలేదు, వెళ్తాం, యాంటీబయాటిక్స్ కొనుక్కుంటాం, ట్యాబ్లెట్లు వేసుకుంటాం. ఫారెన్లో అలా కుదరదు. ఊరులు దూరపు ఊర్లలో పిల్లలు చదివే చోట అపార్ట్మెంట్ తీసుకోవాలి, ఇల్లు ఏమో ఒక చోట, ట్యాబ్లెట్స్ వెళ్ళాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆడేమో యాంటీబయాటిక్స్ రాయడు. కరోనా అది ఎంత పెద్ద కరోనా వచ్చినా సరే ఐబ్రూఫెన్, మామూలు డోలో లాంటిది అనమాట, అలాంటివి రాస్తాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో యాంటీబయాటిక్స్ ఇప్పుడు. కాబట్టి మనకి దీనివల్ల పాపం వీళ్ళు ఆ ట్యాబ్లెట్లు వేసుకోలేక జలుబు చేసి వాళ్ళ ఆఫీస్ పనులకు దూరం అయిపోయి వాళ్ళని నమ్ముకున్నటువంటి అనాథ పిల్లల డ్యూటీలు, ఆశ్రమాలు అన్నీ కుంటుపడిపోయాయి. ఆ విధంగా సింహరాశి వాళ్ళ వల్ల వాళ్ళకి లాస్ రావడం వల్ల మిగతా వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద లాస్. వీళ్ళకి పాపం తక్కువ లాస్, మిగతా వాళ్ళకి చాలా పెద్ద లాస్, అంటే అనాథ పిల్లలకి ముఖ్యంగా. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం జనవరిలో సేమ్ అది కంటిన్యూ అవుతుంది. అందువలన భార్యాభర్తల మధ్య వితండ వాదాలు అవనేయండి, లేదా రాహు లగ్నాన్ని అలా చూస్తూ ఉన్నాడు కాబట్టి వీళ్ళకి మనసు ఉల్లాసంగా ఉండదు, అనుమానాస్పదంగా ఉంటుంది, ప్రతి విషయం మీద డౌట్ఫుల్గా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ దెబ్బతీసేస్తుంది. అసలు మనం ఈ పని చేస్తే సక్సెస్ వస్తుందా రాదా అని డైలమాలో పడిపోతారు వీళ్ళంతా కూడా. ఆ విధంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. నెక్స్ట్, శని వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా ప్రతి పని కూడా 1-2 సార్లు చేసుకోవాల్సి వస్తుంది. అది మామూలు మనుషులకైతే పర్వాలేదు. బాలకృష్ణ గారు లాంటి ఆయనకే చూడు, ఆయన సింహరాశి. మరి ఆయనకి ఏమైంది? సింహరాశి బాలకృష్ణ గారికి సినిమా 2 సార్లు వాయిదా పడిందనో, ఒకసారి వాయిదా పడింది, ప్రీమియర్ షోట్లో రేట్లు పెంచకూడదని ఆర్డర్లు సస్పెండ్, ఇవన్నీ తలపోట్లు కదా ఆయన స్థాయికి. కాబట్టి ఇలాగనమాట చికాకులు, పనులు లేటుగా అవుతాయి. సినిమా 1000 కోట్లు వసూలు చేసేస్తుంది, అది వేరే విషయం. ఆ విధంగా వీళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది, కానీ ఈ కొంచెం ఒడిదుడుకులు అనేటటువంటివి ఉంటాయి. అలాగే సింహరాశి వారికి అందరికీ కూడా లాభంలో ఉన్నటువంటి గురుగ్రహం మామూలు విషయం కాదు. లాభంలో గురుడు వీళ్ళని తీసుకెళ్ళి అడవిలో పడేసినా సరే బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకొని వచ్చేస్తారు. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చేస్తాయి. ఈ జనవరి నెలలోనే సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ల లిస్టులో ఉన్నారు చాలామంది ఇతర ఉద్యోగస్తులందరూ కూడా. యాజమాన్యాలు గుర్తిస్తాయి, ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి, బంధువులు కూడా బ్రహ్మాండంగా ఇళ్ళకు వస్తారు, వీళ్ళు బంధువులు ఇళ్ళకి వెళ్తారు, దూరపు ప్రయాణాలు, గంటల ఫోన్లలో బాతాకాణీలు, మంచి ఖుషీగా ఉంటారనమాట సింహరాశి వారు. ఒక్క ఆరోగ్య భంగం తప్ప. ఆరోగ్యం ఏముంది, అసలు కేర్ చేయరు ఆరోగ్యాన్ని. సింహరాశి వాళ్ళు దేన్ని కేర్ చేయరు. దాన ధర్మాల్లో గట్టివాళ్ళు, గొప్పవాళ్ళు, అండ్ అట్ ద సేమ్ టైం మొండివాళ్ళు. వస్తే అది ఏం చేస్తుంది, తొక్కల జ్వరం అని చెప్పేసి అట్లాగా వీళ్ళు మొండివాళ్ళు అయిపోతారు. ఈ విధంగా ఈ రాశి వారంతా కూడా మనకి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుని వెళ్తారు. పిల్లల గురించి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. తర్వాత పిల్లల అనారోగ్యం గురించి బాగా ఆలోచించడము ఇలా చాలా ఉంటుందన్నమాట. ఆ తర్వాత వ్యవసాయం చేసేటటువంటి రైతులు వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు కోరుకున్నంతగా వ్యవసాయం ప్రోడక్ట్ రాదు, అవుట్పుట్. కమర్షియల్ క్రాప్స్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కమిషన్ ఏజెంట్స్ వీళ్ళు బాగా డెవలప్ అవుతారు. ఇనుప ఫ్యాక్టరీలు, ఈ ఐరన్ స్క్రాప్ బిజినెస్లు ఇవన్నీ కూడా పడుకుంటాయి. ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు ఇవి కూడా పడుకుంటాయి. కిరాణా షాపులు, డీమార్ట్లు, ఆఫీసులు ఇలాంటివన్నీ కూడా రైసింగ్లోకి వీళ్ళు అంతా కూడా వెళ్ళగలుగుతారు. ఇకపోతే హాస్టల్స్,
కోలివింగ్ హాస్టల్స్ ఉండడం వల్ల మంచి రైజింగ్లో ఉంటారు. ధనం కూడా బాగా సమకూరుతుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సాగడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అనుకున్న పనులు అనుకున్నట్లు అవుతాయి, కానీ కాస్త టైం పడుతుంది అన్నమాట. తర్వాత ఈ పుస్తకాల షాపులు, అపరధాన్యాలు, ఫ్యాన్సీ షాపులు, గోల్డ్ షాపులు ఇలాంటివన్నీ కూడా మంచిగా డెవలప్మెంట్ ఉంటాయి, లాభాలు మంచిగా వస్తాయి. వ్యవసాయం ప్రొడక్ట్స్, చేపల రొయ్యలు నడుపుతున్నటువంటి వాళ్ళు, హ్యాచరీస్, పౌల్ట్రీస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి బ్రహ్మాండంగా సాగుతాయి వ్యాపారాలు. పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఇలాంటివన్నీ కూడా మనకి ఈ బిజినెస్ల్లో వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి, అంటే వాళ్ళ వృత్తుల్లో. శత్రువుల పరిస్థితి గురుగారు, నరఘోష, నరదిష్టి దీని తీవ్రత ఎంతవరకు ఉంటుందంటారు? సింహరాశి వారికి మంచి బాగా బట్టలుగా మంచిగా బాగా కట్టుకుంటారు. ఇప్పుడు మన బాలయ్య బాబు ఉన్నాడు, మంచిగా బ్రహ్మాండంగా గడ్డ వేసుకొని మంచిగా రుద్రాక్ష మాలలు వేసుకొని కపాల మాలలు వేసుకొని డ్యాన్సులు వేశారు అఖండ సినిమాలో. అప్పుడు ఏమైంది పాపం, నరఘోష తగిలేసిందా లేదా ఆయనకి? దిష్టి తగిలేసింది. దిష్టి తగిలేసి సినిమా కొంచెం ప్రాబ్లమ్స్లో పడింది కదా. ఈ రకంగా మనకి ఈ సింహరాశి వాళ్ళకి కొంతమందికి నరఘోష తగలడానికి అవకాశం ఉంది. అంటే మంచిగా నీట్గా వెల్ డ్రెస్అప్, మంచిగా డిగ్నిఫైడ్గా ఉండడము, కష్టపడటము ఇలాంటివన్నీ కూడా బాగా చేస్తారు. వీళ్ళ కష్టజీవులు వీళ్ళు. జలుబు వచ్చినా సరే మళ్ళీ అప్పుడు కూడా డ్యూటీలు తెగ చేసేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ సైనస్ ప్రాబ్లము, తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్, కొన్ని కోల్డ్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ సర్జరీస్ కూడా పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. విశేషంగా ఎటువంటి పరిహారాలు ఈ నెల వీళ్ళు చేసుకుంటే బాగుంటుందంటారు గురుగారు? ఈ రాశి వారికి అందరికీ కూడా మనము కామన్ ప్లాట్ఫామ్ మీద కొన్ని కోట్ల మందికి కామన్గా జరిగేటటువంటివి మనం చెప్పడం జరిగింది. వీళ్ళ పూర్తి వివరాలు వీళ్ళు తెలుసుకోవాలనుకున్నట్లయితే వీళ్ళకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, వీళ్ళకి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, వీళ్ళు ఎప్పుడు ఫారెన్ వెళతారు, ఎప్పుడు అనారోగ్యం పాలవుతారు, ఇలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళు మనల్ని సంప్రదించవచ్చు. మన సెక్రటరీస్ని సంప్రదిస్తే వీళ్ళ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు డెఫినెట్గా. అండ్ వీళ్ళంతా కూడా పర్సనల్గా కలవడం అనేటటువంటిది కొంచెం ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ వీఆర్ వెరీ బిజీ. టెంపుల్స్కి వాటికి మనం అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆన్ డ్యూటీ మనం వెళ్తాం కాబట్టి దట్ ఈస్ ద ప్రాబ్లం, అంతకు మించి ఏం కాదు. అయినా సరే వీళ్ళందరూ కూడా నాసా రిపోర్ట్స్తో అండ్ ఈ యొక్క మోడర్న్ సైన్స్ని అప్రోచ్ దాన్ని యూజ్ చేసి ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి మనం చెప్పేటటువంటి జాతకాలు కాబట్టి తప్పకుండా అక్యురేట్గా ప్రెసైజ్గా వస్తాయి. అండ్ ఆన్లైన్లో మనం అంతా కూడా బ్రహ్మాండంగా మనం చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి ఈ యొక్క సింహరాశి వారికి కంపల్సరీ బుడిద గుమ్మడికాయ చాలా ఇచ్చేస్తుంది. బుడిద గుమ్మడికాయ అలా కట్ చేసి దాంట్లో ఉన్న గుంజు తీసేసి ఏం నూనె పెట్టాలండి, అది వేప నూనె వేయాలి. ఒక సొరకాయ తీసుకోవాలి, గుండ్రంగా ఉన్న సొరకాయ, దాన్ని కూడా ఇలా కట్ చేసి దాంట్లో ఉన్న గుంజు తీసేసి దాంట్లో నువ్వుల నూనె వేయాలి. 2 అఖండ దీపాలు, ఒకటి ఆగ్నేయ దిశలో పెట్టాలి గుమ్మడికాయది, సొరకాయది తూర్పు వైపు ఉన్న అమ్మవారి ఫోటో పెట్టి అమ్మవారికి ఆరాధన చేస్తూ ప్రత్యంగిర అమ్మవారు అవనేయండి, వారాహి అమ్మవారు అండి, పార్వతీదేవి, దుర్గా అమ్మవారు అవనేయండి చేసి ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః అంటూ దుర్గాదేవికి షోడశోపచారాలతో తర్వాత ఈ యొక్క అష్టోత్తర నామాలతో మనం పూజ చేసినట్లయితే నైవేద్యం కూడా పులిహార పెట్టాలి అమ్మవారికి, నిమ్మకాయ దీపాలతో హారతి ఇవ్వాలి. ఇవి చేసిన పచ్చకర్పూరంతో చేయాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం 108 సార్లు చేయాలి. ఓం శనేశ్వరాయ నమః. బ్రహ్మాండంగా ఉంటుంది లైఫ్. ఓవరాల్గా సింహరాశి వారి పరిస్థితి జనవరి మాసం ఎలా ఉంటుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.